శ్రీ మహాగణేశాయ నమః. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 2వ సర్గ. రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు వారు వాలిపంపగా వచ్చిన వారేమో అని శంకించి భయపడుట, హనుమంతుడు అతనికి ధైర్యము కొల్పుట, పిమ్మట రామలక్ష్మణులను గురించి తెలుసుకొని వచ్చుటకు సుగ్రీవుడు హనుమంతుని పంపుట. చక్కని రూపములు గలవారును శ్రేష్టములైన ఆయుధములను ధరించి ఉన్నవారును వీరులను అయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు వారు వాలిపక్షము వారు కావచ్చునని భావించి శంకించెను. అంతటా ఆ వానరశ్రేష్ఠుడు మిగుల భీతిల్లిన వాడై నలుదెసలను పరికించి చుచ్చుతో ఒకచోట నిలకడలేక అటునిటు తిరగసాగెను. రామలక్ష్మణులను చుచ్చుతో మిక్కిలి భయమునకు లోనైన ఆ కపిరాజు మనస్సునకు తోచని స్థితియే పట్టెను. అప్పుడు అతడు మిగుల దుఃఖాక్రాంతుడయ్యను. రాజధర్మములను బావుగా ఎరింగిన సుగ్రీవుడు ఎంతైనా భయకంపితుడై కొంత తడువు ఆలోచించెను. పిమ్మట తన సహచరులైన వానరులందరితో కూడి తన యొక్క శత్రువుల యొక్క బలాబలములను గుర్చి సాకల్యముగా చర్చించెను. వానర రాజైన ఆ సుగ్రీవుడు రామలక్ష్మణుని చుచ్చుతో మిగిలిన ఆందోళన చెందినవాడై తన మిత్రులతో వారిని గుర్చి ఇట్లు ప్రస్తావించెను. ఓ సహచరులారా, అడుగిడరాని దట్టమైన అడవిలో సంచరించుచో ఇక్కడికి వచ్చిన వీరు ఎవరో కారు. వల్కములను ధరించి ఉన్నను నిజముగా వాలిపంపగా వచ్చిన గూఢాచారులే. అంతట సుగ్రీవుని మంత్రులు ఉత్తమ ధనుద్ధారులైన రామలక్ష్మణులను చూసి భయముతో ఆ గిరిశిఖరము నుండి మరి యొక్క ఉన్నతమైన గిరిశిఖరమునకు పరుగులు తీసిరి. అట్లు నలుదిక్కులకును పరుగులు తీసిన వానర ప్రముఖులు వెంటనే ఒకచోట గుమికూడిరి. పిమ్మట వారు తమ రాజైన సుగ్రీవుని చుట్టూను చేరి ఆయనకు సమీపమున నిలిచిరి. ఆ విధముగా వానరులందరూ తమ బలముతో పర్వత శిఖరములను కంపింపజేయుచో ఒక కొండ నుండి మరొక కొండకు ఎగురుచో ఒకచోట చేరి ఒంటరిగా అనున్న సుగ్రీవుని వద్దకు వచ్చిరి. అనంతరము మహాబలశాలురైన వానరులందరూ గంతులు వేయిచో బావుగా పుష్పించి ఉన్న వన వృక్షములను విరిచివేసిరి. ఆ మహాగిరి యందు అంతటను ఆ విధముగా ఎగురుచున్న వానరులు మృగములను, అడవి పిల్లులను, పెద్ద పులులు మొదలగు జంతువులను భయపెట్టుచో వెళ్ళిరి. పిమ్మట ఆ ఋష్యముఖ పర్వతమును ఆశ్రయించుకొని ఉన్న సుగ్రీవుని మంత్రులు సుగ్రీవుని కలుసుకొని అంజలి ఘట్టించి నిలబడిరి. పిమ్మట వాలి వలన హానిని శంకించి భయగ్రస్తుడై ఉన్న సుగ్రీవునితో మాట నేర్పరైన హనుమంతుడు ఇట్లు నుడివెను. ఓ వానరులారా, మీరందరూ వాలి వలన ప్రమాదము కలుగుననడి ఈ పిచ్చి భయమును వీడుడు. ఏలనన ఈ మలయ పర్వతమునకు వాలి రాజాలడు కనుక ఇచ్చట మనకు వాలి భయము లేదు. ఓ వానర శ్రేష్ఠ, నీవు వాలి భయముతో ఆందోళనకు లోనై పరుగులు తీయుచో ఇచ్చటికి వచ్చితివి. కానీ భయంకర స్వరూపుడును క్రూర కనుముడును అయిన వాలి ఈ ప్రదేశమునకు రాలేడు, మునిశాప కారణముగా రాలేడు. ఓ సౌమ్య, నీ అన్న నీ భార్యను అపహరించిన క్రూర కర్ముడు. ఆ దుష్టాత్మకు నీవు భయపడుచుంటివి. కానీ ఇది నీకు సురక్షిత ప్రదేశము. ఇతర నీకు వాలి వలన ఎట్టి ప్రమాదము కలగదు. ఓ ప్రభు, వానరులకు రాజు అయ్యువు సామాన్య వానరుని వలె నీవు చంచలత్వమును ప్రకటించుతున్నావు. ఇది మిగులు ఆశ్చర్యకరము. భయకారణముగా బావుగా ఆలోచింపవలసిన విషయమునందు కూడా నీ బుద్ధిని స్థిరముగా నిలుపుకోవటలేదు. నీ బుద్ధిని, విజ్ఞానమును, ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారములను బట్టి వారి స్వభావమును గుర్తించి యుక్తమెరిగి ఆచరింపము. బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను పరిపాలింపజాలడు. సుగ్రీవుడు హనుమంతుని యొక్క చక్కని సూచనలను వినెను. పిమ్మట అతడు వాటి కంటెను వేలైన వచనములను ఆ మారుతితో పలికెను. ఓ వాయుసుత, మనకు కనబడుచున్న ఆ ఇరువురును ఆజానుబాహువులు. ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్నారు. ఇంద్రుని వలె పరాక్రమశాలరు. అట్టి వారిని చూచినప్పుడు ఎవరికి భయము కలగదు. ఈ పురుషోత్తములు ఇద్దరును వాలిపంపగా వచ్చిన వారే అని నా అభిప్రాయము. రాజునకు పెక్కుమంది మిత్రులందరూ. ఈ విషయంలో ఎవరిని నమ్మరాదు సుమా. వాలి కొండ మీదికి రాలేకపోవచ్చును, అతని మిత్రులు రావచ్చును కదా. శత్రువులు మారువేషములలో వచ్చినప్పుడు వారిని గూర్చి లోతుగా విచారింపవలెను. విశ్వసింపదగని వారు నమ్మిన వారి బలహీనతలను తెలుసుకొని వారిని దెబ్బతీయుదురు. నమ్మించి దెబ్బతీయుట శత్రువుల లక్షణము. వాలి సర్వకార్యములను నిర్వహించుట మిగుల కుశలుడు. రాజుల పెక్కు వంచనోపాయముల ద్వారా శత్రువులను హతమార్చెదరు. కావున అట్టి వారిని గురించి సామాన్య మానవుల వేషములను ధరించి లోతుగా తెలుసుకొనవలెను. ఓ మారుతి, నీవు సామాన్య మానవుని రూపములో వారి కడకు వెళ్ళము. వారి రూపములు, సంభాషణలు, చేష్టలు మొన్నగు వారిని బట్టి వారిని గురించి వారి సౌమ్య అసౌమ్య లక్షణములను గురించి తెలుసుకొనుము. వారు మన ఎడ సంతుష్టులై ఉన్నచో, మనకు అనుకూలుగా కనిపించినచో వారిని ప్రశంసలతో ముంచెచ్చుతో పదే పదే చేష్టలతో తృప్తిపరచుచో వారి విశ్వాసమును చూరగొని వారి నిజమైన అంతర్యములను నెరుంగుము.
ఓ వానరోత్తమ, నీవు నాకు ఎదురుగా ఉండి వారు ధనుర్ధారులై ఈ వనమున ప్రవేశించుటకు గల కారణమును అడుగుము. వారు నిర్మలమైన మనస్సులు కలవారుగా అనిపించినను వారి మాటల తీరును బట్టి ముఖముల కవళికలను అనుసరించయు వారు సజ్జనులు అవునా కారా తెలుసుకొనము. వానరరాజైన సుగ్రీవుడు ఇట్లా ఆదేశించిన పిమ్మట మారుతి రామలక్ష్మణుల కడకు వెళ్ళుటకై నిశ్చయించుకొనెను. ఎదిరింప శక్యము గానివాడు రాజనీతి కుశలుడు అయిన సుగ్రీవుని మాటలను గౌరవించి మహాత్ముడైన హనుమంతుడు అందులకు సరే అనెను. పిమ్మట అతడు మిగులు పరాక్రమశాలురైన రామలక్ష్మణుల యొద్దకు బయలుదేరెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి కిష్కింధకాండ నందు 2వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.